భాగవతం ఓ మత గ్రంథం కాదని ఇది ఆత్మ గ్రంథమని మైసూర్ దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి తెలిపారు. జనవరి 2 నుంచి 8 వరకు విజయవాడలోని పట్టమట దత్తపీఠంలో సంపూర్ణ శ్రీమద్ భాగవత మూల శ్లోక పట్టణ, నారాయణ హోమం, ప్రవచన సప్తాహ మహాయజ్ఞం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రపంచ శాంతి కోసం, దేశ సర్వతోముఖాభివృద్ధికి, సనాతన ధర్మ పునరుద్ధరణ కోసం ఈ మహాయజ్ఞం సంకల్పించినట్లు తెలిపారు. కొత్త సంవత్సరంలో రాష్ట్రం అన్ని రంగాల్లో బాగుండాలని, అందరికీ ధర్మచింతన కలగాలని గణపతి సచ్చిదానంద స్వామి ఆకాంక్షించారు. భాగవతం అనేటువంటిది ఏదో కొంతమంది భక్తులకే కాదు, మానవులందరికీ కావాల్సింది. ఇట్లా భగవద్గీత ఇప్పుడు ఎట్లా ప్రచారం జరుగుతున్నదో కొన్ని కోట్ల మంది జపిస్తున్నారు భగవద్గీత. అన్ని చోట్ల కూడా భగవద్గీత అనేది మెమోరైజ్ చేయటం పిల్లలకు చాలా మంచిది, చదువుకు చాలా మంచిది. వాళ్ళు ఉత్తమంగా వాళ్ళు పాస్ అవుతూ ఉంటారు. మన ఆంధ్రప్రదేశం బాగా ఉండని, ఆంధ్రప్రదేశం అభివృద్ధి కానీ, దీంతో మనం ఏమేమి అనుకున్నామో ఆ ప్రణాళికలంతా కూడా జరగని, ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా క్షేమంగా ఉండని అని క్షిప్ర గణపతిని, అమ్మవారిని, రాజరాజేశ్వర అమ్మవారిని కూడా వేడుకుంటూ, హనుమంతుడిని కూడా వేడుకుంటూ, సద్బుద్ధి అందరికీ కలగని, ధర్మ చింతన అందరికీ కలగని అని అంటూ, మీ తాత ముత్తాత ఎక్కడ పుట్టారో, ఎట్లా వచ్చారో, వాళ్ళ సంకల్పం ఏమిటో మీరు కూడా అట్లనే అందరూ నెరవేరుస్తారు అనేటువంటి నమ్మకంతో జై గురుదత్త, శ్రీ గురుదత్త.